గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ నలుగురు అల్-ఖైదా ఉగ్రవాదులను అరెస్టు చేసింది. గుజరాత్ లో ఇద్దరు, ఢిల్లీలో ఒకరు, నోయిడాలో మరొకరిని పట్టుకున్నారు. వారంతా కూడా అల్-ఖైదాతో సంబంధం కలిగి ఉన్నారని గుజరాత్ ఏటీఎస్ అధికారులు చెబుతున్నారు. దేశంలో పేలుళ్లకు కుట్ర పడినట్టుగా తేల్చారు వాళ్ళు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ నలుగురు అల్-ఖైదా ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది ఏటీఎస్. దీనికి సంబంధించిన అసలు అప్డేట్స్ ఏంటి? యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కు సంబంధించి గుజరాత్ భారీ ఆపరేషన్ నిర్వహించింది. దీంట్లో నలుగురు అల్-ఖైదా ఉగ్రవాదులను ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది. దేశవ్యాప్తంగా దాడులకు కుట్ర పడినట్లుగా వారి దగ్గర ఉన్న కీలక సమాచారం మేరకు దాడులు నిర్వహించి ఢిల్లీ, లక్నో, కర్ణాటకలో వారు కొన్ని టార్గెట్లు పెట్టుకున్నారని చెప్పి వారి దగ్గర సమాచారం ఉన్న నేపథ్యంలోనే వారు ఇంకో ప్రణాళిక ప్రకారం వారంతా వలపన్ని మరి నలుగురిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. నలుగురు అల్-ఖైదా ఉగ్రవాదులను అదుపులో తీసుకుని ప్రజెంట్ వారి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఢిల్లీలో ఒకరు, గుజరాత్ లో ఇద్దరు ఉగ్రవాదులు, నోయిడాలో మరో టెర్రరిస్ట్ ను అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. వీరందరూ కూడా అదుపులో తీసుకుని ఎక్కడెక్కడ ప్లాన్లు చేశారు, ఎప్పుడు వీటిని ఇంప్లిమెంట్ చేయబోతున్నారనే అంశాలపై వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే పనులు అయితే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అయితే ఉంది. ఢిల్లీ, లక్నో, కర్ణాటకలో కొన్ని టార్గెట్లు ఢిల్లీ వ్యాప్తంగా ఇటు కర్ణాటకలోను, లక్నోలోను కూడా భద్రతను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. వారందరూ కూడా అదుపులో తీసుకుని సమాచారం సేకరిస్తున్నారు. శివ, ప్లీజ్ సిగ్నల్ ఉండే చోట నుండి ఒకసారి మాట్లాడరా. అప్పటి వరకు ఒకసారి డీటెయిల్స్ చూస్తే ఇప్పటికే నలుగురు అల్-ఖైదా టెర్రరిస్టులను పట్టుకున్నారు ఏటీఎస్ అధికారులు. ఇద్దరిని గుజరాత్ నుండి, ఒకరిని పూణే నుండి అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. రైట్ శివ, బ్యాక్ టు యూ. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ నలుగురు ఉగ్రవాదులను అల్-ఖైదాకు సంబంధించిన ఉగ్రవాదులను అదుపులో తీసుకుంది. వారి నుంచి ప్రజెంట్ కీలక సమాచారం రాబట్టి పనులు అయితే గుజరాత్ ఏటీఎస్ పోలీసులు సిద్ధమయ్యారు. మొత్తంగా ఢిల్లీ, లక్నో, కర్ణాటకలో వాళ్ళు కొన్ని టార్గెట్స్ పెట్టుకుని దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా ముందస్తు సమాచారం ప్రకారం గుజరాత్ ఏటీఎస్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని ప్రజెంట్ విచారణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో వారందరూ కూడా అదుపులో తీసుకున్న నేపథ్యంలో ఎక్కడెక్కడైతే వారు టార్గెట్లు పెట్టుకున్నారో లక్నో కానీ, ఇటు ఢిల్లీ, కర్ణాటక ప్రాంతాల్లో మెయిన్ ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బంది అనేది ప్రజలకు కలగకుండా ఉండే విధంగా కూడా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ఏదైతే నలుగురిని అదుపులోకి తీసుకున్నారో, ఇటు 3 రాష్ట్రాల్లో తీసుకున్న వారందరినీ కూడా అదుపులో తీసుకున్న వారందరూ కూడా ప్రజెంట్ విచారిస్తూ ఉన్నారు. వారి నుంచి కీలక సమాచారం అయితే రాబడుతూ ఉన్నారు. అంటే నలుగురు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారందరినీ గురించి కూడా గతంలో వారి ఫీడ్బ్యాక్, వారిది ట్రాక్ రికార్డ్ ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ దాడులు చేశారు, గతంలో ఏమైనా దాడులకు పాల్పడ్డారా, ప్రజెంట్ వారు ఎక్కడెక్కడ రెక్కి నిర్వహించారు, ఎక్కడ దాడులు చేసేందుకు అవకాశం ఉందనే కోణంలో కూడా వారి నుంచి సమాచారాన్ని రాబట్టే పనిలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అయితే నిమగ్నమై ఉంది. థ్యాంక్ యూ శివ.